ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు చూస్తే నీకు జ్యూస్ ఇస్తాను ఓకేనా హాయ్ నువ్వు దోయేసావు ఓకేనా నీ కళ్ళు కనిపిస్తాయి పడుకో నువ్వు లైట్ అవసరం లేదు పడుకో పడుకో ఏందవి కాదు వాళ్ళు ఏంది అమ్మేది అక్కడ హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ మోనీ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియో అప్లోడ్ చేసి నాకు కూడా చాలా కొత్తగా ఉంది నాకు అసలు టైమే కుదరడం లేదండి టైం దొరికితే రెస్ట్ తీసుకుందామా అనిపిస్తుంది హైగ్రీతో అండ్ యా ఫైనలీ వీఆర్ గోయింగ్ టు ట్రిప్ ఇన్ ఇండియా 2 ఫ్యామిలీస్ వెళ్తున్నాం మేము అండ్ మేము సెకండ్ ఏసీ తీసుకున్నాం ఫస్ట్ ఏసీ అయితే అసలు డోర్స్ క్లోజ్లో ఉంటుంది అనమాట తీసుకొని వేస్ట్ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ విల్ బీ గుడ్ ఎందుకంటే ఆ పక్క జనాలు ఉంటారు అట్లీస్ట్ ఆ సౌండ్లు మాట్లాడుతూ ఉండొచ్చు అండ్ వీళ్ళే ఆ ఫ్యామిలీ సో ఫైనలీ వీ రీచ్డ్ వర్కలా సో వర్కలా వచ్చేసాక ఇంకా మేము ఆటో తీసుకున్నాం అనమాట రైల్వే స్టేషన్ నుంచి బెస్ట్ నేనైతే ఆటోనే ప్రిఫర్ చేయమంటాను మీరు కూడా ఎవరైనా వస్తే కార్ కన్నా ఫైనలీ వీ రీచ్ టు అవర్ హోటల్ అనమాట అక్కడికి వచ్చేసి ఇంకా మేము లగేజెస్ పెట్టేసి మేము కార్ బుక్ చేసుకున్నాం సో మేము వచ్చేసరికి కార్ రెడీగా పెట్టారు లగేజెస్ అన్ని రూమ్ దగ్గర పెట్టేసి మేము స్టార్ట్ అయిపోయాము సో మేము టెంపుల్కి బయలుదేరుతున్నాం అనమాట అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి సో మేము ఆ ఏరియాలోనే మళ్ళీ ఇంకో రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యాము ఎందుకంటే ఇక్కడ మాకు టైం లేదనమాట అందుకనేసి వెళ్ళేదారిలో సైడ్స్లో అంతా ఇలా బీచ్ వ్యూ ఉంది అండ్ యా ఫైనల్ వి రీచ్ టు టెంపుల్ మేము ఆటోలో వచ్చాము కార్ అక్కడ పార్క్ చేసి రూమ్ దగ్గర సో ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద టెంపుల్ అండ్ ఈ టెంపుల్కి రావాలంటే ఖచ్చితంగా బాయ్స్ అనేది పంచ కట్టుకోవాలి ఇలా పైన వేసుకోవాలి ఆరల్స్ వేసుకోకపోయినా పర్లేదు అండ్ గర్ల్స్ శారీ వేసుకోవాలి బేబీస్ కూడా టవల్ ఆర్ పంచ అక్కడ కూడా ప్రొవైడ్ చేస్తారు సో అమ్మాయిలు ఒకవేళ డ్రెస్ వేసుకొస్తే పంచ కట్టుకోవచ్చు ఆ డ్రెస్ మీద సో ఇది బ్యాక్ వ్యూ ఆఫ్ ద టెంపుల్ అనమాట నేను ఫైనలీ ఆ గేట్స్ అనేది ఉంటాయి కదా 7 గేట్స్ దాంట్లో నేను 4th 5th గేట్ చూసాను అనమాట దట్ ఈస్ నథింగ్ బట్ 5x5 ఇంచ్ డోర్ అంతే అది చాలా చిన్నది మనకైతే అసలు ఎట్లా చూపెట్టారండి టీవీల్లో నాగబంధనాలు వచ్చి ఆ చంద్రముఖి గదులు వచ్చి ఓ ఎమ్మ బట్ అలా ఏం లేదు జస్ట్ 5x5 విలేజ్లో నార్మల్ డోర్స్ ఎలా ఉంటుందో అలానే ఉంది అది కూడా ప్లెయిన్ నో మోర్ డిజైన్ జస్ట్ ఒక తాళం వేసి దానికి క్లాత్ కట్టేస్తున్నారు అంతే అక్కడ పోలీసులు మఫ్టీలో ఉంటారు అంతకుమించి ఏముండదు అక్కడ అండ్ దర్శనం విషయానికి వస్తే మేము మధ్యాహ్నం వెళ్ళాము కానీ నేను మీకు ఏం చెప్తా అంటే ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వెళ్తే బెస్ట్ ఎందుకంటే కొంచెం దగ్గర నుంచి చూపిస్తారు మధ్యాహ్నం కాబట్టి వాళ్ళు కొంచెం దూరం నుంచి చూపెట్టారు అందరికీ అండ్ ఇక్కడ 3 భాగాలుగా చూడాలి ఫేస్ స్టొమక్ తర్వాత లెగ్స్ మనకి స్టొమక్ భాగం బాగా కనిపిస్తుంది కానీ ఫేస్ సరిగ్గా కనిపిస్తుంది ఎందుకంటే చెయ్యి ఇలా ఉంటుంది అండ్ మనకు చూసేంత టైం కూడా ఇయ్యరు అండ్ మీరు మంచిగా ప్లాన్ చేసుకొని విజిట్ చేసుకోండి టెంపుల్ మస్ట్ విజిట్ టెంపుల్ ఇది అండ్ యా ఫైనలీ వి రీచ్ టు రెస్టారెంట్ ఆర్యా భవన్ అసలు ఫుడ్ ఉందండి ఎక్సలెంట్ అసలు మీరు ట్రై చేయాలి ఇక్కడ అండ్ కొంచెం చీప్ కూడా అనిపించింది మేము ఒక 4 మెంబర్స్ పిల్లలతో కలిపి 6 మెంబర్స్ ఫుల్గా తిన్నాము జస్ట్ 1500 బిల్ అయింది అండ్ ఆఫ్టర్ దట్ మేము ఈ కేవ్ టెంపుల్కి వచ్చాము ఆ ఆటో డ్రైవర్ మాకు సజెస్ట్ చేశాడు సో యా ఇట్లా ఉంటుంది అసలు వ్యూ ఎక్కడ చూసినా బీచ్ వ్యూవే ఎక్కడికి ఏ విజిట్కి వెళ్ళినా బీచ్ వ్యూ ఉంటుంది అసలు మన ఇండియాలో ఇంత అందంగా ఉన్నాయా ప్లేసెస్ అని అనిపించింది నాకు అండ్ ఇది ఎంట్రీ అనమాట ఈ టెంపుల్కి సో ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి పర్ హెడ్ 100 ఛార్జ్ చేశారు అండ్ ఇక్కడ వీడియోస్ తీసుకోకూడదు అని చెప్పారు అండ్ ఇక్కడ నుంచి లోపలికి ఒక కేవ్ ఉంటుంది ఆ కేవ్లో స్కల్ప్చర్స్ ఉన్నాయండి అసలు నేను ఎక్కడా చూడలేదు అంత బాగా శివుడిది ప్రతి ఒక్క విగ్రహం అండ్ ఆయన ప్రతి ఒక్క రూపం ఉంది కొత్త రూపాలు కూడా చూసాను నేను కానీ నేనే అడిగే తెలుసా దక్షిణామూర్తి ఫోటో దక్షిణామూర్తి స్కల్ప్చర్ మాత్రం లేదు సో నేను అడిగితే వాళ్ళు ఆలోచించారు యా అది మిస్ అయింది అని చెప్పారు తెలుసా నాకు భలే అనిపించింది అసలు అండ్ యా కింద చూసుకొని ఇంకొచ్చేసాము 3 ఫ్లోర్స్ ఉంటుంది ఇది మీరు మస్ట్ విజిట్ అసలు చాలా బాగుందండి చూసేదానికి టెంపుల్ అండ్ మేము వీడియోస్ కూడా మంచిగా తీసుకున్నాము ఫొటోస్ చాలా బాగా వచ్చాయి అండ్ యా గైస్ అంతే ఈ రోజుకి వీడియో అండ్ ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర రూమ్ తీసుకున్నాం కదా సో అక్కడ వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ చెక్అవుట్ చేసేసి మళ్ళీ డైరెక్ట్గా మన మెయిన్ రూమ్కి వెళ్ళిపోయామన్నమాట అక్కడికి వెళ్ళేసి ఇంకా ఆ రూమ్ వీడియోస్ ఆ ప్లేస్ అవంతా చూసుకొని ఇంకా నైట్ క్లిఫ్ దగ్గరికి వెళ్ళాము సో నేను ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఐ థింక్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ మేము జస్ట్ ఊరికే బీచ్ అండ్ గుడి అనుకొని వచ్చాము మీరు కానీ మంచిగా ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది వర్క్లా
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.